డబ్బు అంటే ఏందో తెలుసా, కూరలో ఉప్పు లాంటిది. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. మరి అంతే. ఓకే, బస్తా ఉంది కదా వేసుకొని తినలేం కదా. సో మనకి ఎంత కావాలో అంత సంపాదిస్తాం. ఇనఫ్ మనీ ఈజ్ ఇనఫ్. నాకు ఎక్సెస్ వచ్చిన మంత్ డెఫినెట్గా టీంకి ఏదైనా చేస్తా, ఇంట్లో ఏదైనా చేయాలి, టీంకి ఏదైనా చేయాలి తప్ప వేరే ఏం ఆలోచన నాకు ఏం లేవండి. ఏ షోకులు లేవు, ఏం లేవు. హ్యాపీగా వీళ్ళందరికీ కూడా టీమ్స్కి ప్రతిదీ నేర్పిస్తూ ఉంటా, డబ్బు సంపాదించడం నేర్పిస్తూ ఉంటా, అసలు డబ్బును నిలబెట్టుకోవడం కూడా నేర్పిస్తాను. ఓకే, ఎందుకంటే డబ్బు సంపాదించడం మీరు అనుకుంటారు, ఇప్పుడు క్రాంతి గారికి నేను 5 కోట్లు ఇస్తా, హ్యాపీ లైఫ్ ఉండదు, సెట్ అయిపోతారా? ఉండదు. జిందగీ బిందాసా? అట్లే. మరి కేబీసీలో 5 కోట్లు సంపాదించిన పరిస్థితి ఏంది? 6 నెలల్లో 0 అయిపోయిండు, 12,000కి నెలకు ఉద్యోగానికి ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటుండు. మరి 5 కోట్లు వచ్చినాయి కదా. ఏమో తెలియలేనోడా 5 కోట్లు గెలిచిండు. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి, వెరీ టాలెంటెడ్ పర్సన్, నిలబెట్టుకోలేకపోయిండు. దట్ ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియదు. నేను మనీ సంపాదించడం నేర్పిస్తా, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తా, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తా, మనీ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తా. డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి. ఓకే, ఒక చిన్న టిప్ చెప్పరా? ఒక నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఆ 1 లక్ష రూపాయలు? 1 లక్ష రూపాయలు అవసరం లేదండి. 50,000 ఉన్నోడు కూడా హ్యాపీగా బతకొచ్చు. ఎట్లా? హౌ? నెలకి 1 కోటి రూపాయలు సంపాదించేవాడు కూడా హ్యాపీగా లేడు కొంతమంది. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియక. ఇప్పుడు మీకే చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు క్రాంతి గారు? అప్రాక్సిమేట్ మీరే 1 లక్ష అనుకో. ఓకే, రైట్. ఎందుకంటే నువ్వు చెప్పవు కదా, నువ్వు ఎంత సంపాదించేది నేను చెప్పనట్టు మీరు చెప్పరు. సో కాబట్టి 1 లక్ష అనుకుందాం, ఎందుకు మరి వాళ్ళ ముందు రివీల్ కావటం. మళ్ళీ రేపటి నుంచి నాకు కూడా కాల్స్ వస్తుంటాయి. నేను ఒక మీటింగ్లో చెప్పాను, నేను ఇప్పటికి నేను 5,283 మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే ఆడపిల్లలకి నేను స్కాలర్షిప్ ఇచ్చానండి. నేను పర్సనల్గా కోవిడ్ టైంలో 2020లో నేను 5,283 మందికి గవర్నమెంట్ స్కూల్లో చదివే ఆడపిల్లలకి నేను హెల్ప్ చేశాను. నేను సూపర్ ఆ ఇయర్ చదవటానికి, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ ఇయర్ అనేసి. అది ఒక వీడియోలో చెప్తే సంఘాలు నాకు ఫోన్ చేస్తున్నాయి, అన్నా మేము ఆ కులము, మేము ఈ సంఘము, మేము అది, మాకు డొనేషన్లు కావాలి. అట్లనే మీరు కూడా చెప్పకండి ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీగా ఉండాలి, క్వశ్చన్ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? రైట్, ఆ 1 లక్ష రూపాయల్లో నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు? మై ఫస్ట్ క్వశ్చన్. లేదండి ఫ్యామిలీకే కదా, నా మీద ఎందుకు, పిల్లలు, అమ్మ నాన్న, భార్య, వీళ్ళందరి మీద కుటుంబానికి ఖర్చు పెట్టి ఈఎంఐలు కట్టుకొని రెంట్లు కట్టుకునేసరికి సరిపోతుందండి. మరి ఇన్నాళ్ళు చదువుకి వయసు పెట్టారు, ఎక్స్పీరియన్స్కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సంపాదించేది క్రాంతి అనే పర్సన్ కదా. మరి క్రాంతి మీద క్రాంతి అసలు ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మొత్తం ఫ్యామిలీ మీద ఖర్చు పెట్టినా హ్యాపీగా ఉండడండి క్రాంతి. మొత్తం సేవింగ్ చేసినా క్రాంతి హ్యాపీగా ఉండడండి. మొత్తం చారిటీ చేసినా హ్యాపీగా ఉండడు. ఓకే, ఫస్ట్ నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎందుకంటే అది నీ సంపాదన. దాని మీద అర్థమయ్యేటట్టు కొటేషన్ కూడా రాశా, తాను అనుభవించలేని సంపాదన, తాను అనుభవించలేని సంపాదన ఎంత సంపాదించినా వృధానే. ఓకే, సో 3 బకెట్స్ ఫార్ములా, 4 బకెట్స్ ఫార్ములా, 5 బకెట్స్, 6 బకెట్ ఫార్ములాస్ అని ఉంటాయి మనీ మేనేజ్మెంట్లో. ఫస్ట్ నీ మీద నువ్వు సంపాదించే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా నీ మీద, నీ డ్రెస్సులకి, నీ అలవాట్లకి, నీ ఉంటాయి కదా, రింగ్స్ పెట్టారు, చైన్ ఉండొచ్చు, నీ మంచి బైక్ ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇల్లు గడుస్తుంది నాది హ్యాపీగా, 0 to హీరో రన్ అవుతుంది. బట్ 23 లక్షల బైక్ మీద తిరుగుతున్నా నేను. డబ్బులు ఎక్కువే కొనలేదండి. నేను సంపాదించే దాంట్లో ఇంత పర్సంటేజ్ నా మీద నేను ఖర్చు పెట్టుకోవాలి అనే పర్సంటేజ్ ఎప్పుడు పక్కకు పోతుంది. ఇందులో నుంచి ఫ్యామిలీకి, ఫ్యామిలీ దాంట్లోకి నేను కూడా తీసుకోను. ఓకే, ఫ్యామిలీకో బడ్జెట్ ఉండాలి, సేవింగ్కో బడ్జెట్ ఉండాలి. ఓకే, రైట్, మీ తోడబుట్టిన వాళ్ళకి, పేరెంట్స్కి వాళ్ళకో బడ్జెట్ ఉంటుంది, సొసైటీకో బడ్జెట్ ఉంటుంది, చారిటీకి, లాస్ట్లో 6th బకెట్. సో ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. కానీ మొదటిది ఎప్పుడు క్రాంతి గారు హ్యాపీగా ఉంటారు, 50,000లో కూడా ఉండొచ్చు, 1 లక్ష రూపాయల్లో కూడా ఉండొచ్చు, 10 లక్షల నెలకు సంపాదించేవాడు కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఎప్పుడంటే నీ మీద నువ్వు ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా పెట్టుకుంటున్నావు, అది అది లేకపోతే కష్టం అండి. ఓకే, ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు జాబ్ చేయని, బిజినెస్ చేయని, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోలేనప్పుడు మొత్తం ఫ్యామిలీ అన్నా నువ్వు నాశనం అయిపోతావు, మొత్తం సేవింగ్ అన్నా నాశనం అవుతావు. అంటే లోపల ఇన్నర్ సర్కిల్లో ఒక క్రాంతి ఉంటాడు కదండి. చాలామంది క్రాంతి ఎంతమంది, నేను ఒక్కడిని కాదు, 2 ఉంటారు, ఇన్నర్ సర్కిల్లో ఒకడు ఉంటాడు కదా. మరి వాడి పరిస్థితి ఏంది? యూ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. సొసైటీ గురించే బతుకుతా అంటే కష్టం కదా. ఓకే, ఇట్స్ యువర్ లైఫ్, నీ లైఫ్ నీ రూల్ ఉండాలి. మీకు ఒకటి చూపించానా ఈరోజు, మీకు ఆ రోజు కూడా చూపించాలా? నేను చెప్పేది ఏది కూడా పాటించేది. మై లైఫ్ మై రూల్, నా జీవితం అండి ఇది. నన్ను ఎవడన్నా అడుగుతాడు, ఏంది నువ్వు తెలుగు మాట్లాడుతావు, ఏంది, ఎందుకు మాట్లాడకూడదు, నువ్వు ఆడిపోతావు, ఈడిపోతావు, అన్నిటికి పోతావు, ఎందుకంటే ఇది నా లైఫ్, ఇది
ఇట్స్ మై లైఫ్ మై రూల్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? యా ప్లీజ్ ప్లీజ్. పర్సనల్గా కూడా. 100%. షేక్ వాలీ పాషా అంటే బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. 100%. ఎస్. అవును. ఇప్పుడు ఈ ముస్లింలో పుట్టాను. అది